ఎలాన్ మస్క్ ఎప్పుడో ఒక మాట అంటారు, 10 సంవత్సరాల్లో చేసే పని 6 నెలల్లో చేయలేమా అని చెప్పి. చాలా మంది చాలా సందర్భాల్లో 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు. యాక్చువల్లీ మనిషికి ఒకటేసారి లైఫ్ వస్తుంది, దానిలో మనం చేయాల్సినవి చాలా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ ర్యాపిడ్ పేస్ వరల్డ్లో మనం ఎందుకు ఫాస్ట్గా చేయలేము? మనం ఎంత అనుకుంటే అంతే స్ట్రెచ్ అవ్వగలం. ఒకవేళ కనుక మనకి 6 నెలలు పట్టుదంటే 6 నెలలు పట్టుద్ది, నెల రోజులు పట్టుదంటే నెల రోజులు పట్టుద్ది. చాలా మంది టార్గెట్స్ పెట్టుకుంటారు లైఫ్లో, అది కావాలి ఇది కావాలి అని చెప్పి. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, దాన్ని చాలా స్ట్రెచ్ చేస్తారు. అంటే 4 ఏళ్ళ తర్వాత ఇలా ఉంటా, 10 ఏళ్ళ తర్వాత ఇలా ఉంటా, 20 ఏళ్ళ తర్వాత ఇలా ఉంటాను. అలా కాకుండా ఏదైతే పని చేస్తున్నారో దాన్ని 10x స్పీడ్తో చేయండి, చాలా ఫాస్ట్గా చేయండి, దానిలో చాలా ఇంటెన్స్గా చేయండి. ఆటోమేటిక్గా మీరు అనుకునే జీవితంలో చాలా చేయగలరు. మనం చూస్తే ప్రపంచంలో చాలా మంది గొప్పవాళ్ళు, అది శామ్ ఆల్ట్మన్ కావచ్చు, ఎలాన్ మస్క్ కావచ్చు, స్టీవ్ జాబ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా లైఫ్లో చాలా ఫాస్ట్ పేస్లో పని చేసుకుంటూ వెళ్ళిపోయారనమాట. ఈవెన్ రిజల్ట్స్ గురించి పట్టించుకునే టైం కూడా వాళ్ళకి లేదు, పని చేసుకుంటూనే వెళ్తారు. ఆ చేసుకోవడానికి టైంలో ఆ క్రమంలో ఫెయిల్యూర్స్ వచ్చినా ఎదుర్కొంటూ దానిలోంచి లెసన్స్ నేర్చుకుంటూ ముందుకు వెళ్తానే ఉంటారు. కాబట్టి ఇంత ఫాస్ట్ పేస్ వరల్డ్లో, ఇంత స్పీడ్ వరల్డ్లో స్లోగా ఉండొద్దు. అండ్ చాలా మంది భయపడతారు, అసలు ఏదైనా కొత్తవి స్టార్ట్ చేయాలంటే భయపడతారు. ఒకవేళ కొత్తవి స్టార్ట్ చేసాం, ఫెయిల్ అయిపోతాం, అయితే ఏంటి, ఎలా నష్టం, ఏం నష్టం? ఏ ఫెయిల్యూర్ మనకు నష్టం కాదు. ఏ కొత్తవి స్టార్ట్ చేసినా ఒక నిజంగా ఫెయిల్యూర్ వస్తే అది ఎక్స్పీరియన్స్. సక్సెస్ అయ్యామనుకోండి అది విన్ అవుతాం, ఫెయిల్ అయ్యామనుకోండి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ అసలు ఏమి చేయలేదనుకోండి, అసలు మనం ఏ అంశంలో ఎంటర్ అవ్వకుండా భయపడి ప్రతిదానికి నేను ఆ లక్ష్యం పెట్టుకున్నాను, ఈ లక్ష్యం పెట్టుకున్నాను, అక్కడే ఆగిపోయాను అనుకోకూడదు. లైఫ్లో ఆ రిగ్రెట్ చాలా ఎక్కువ ఉంటుంది. నువ్వు ట్రై చేసి ఫెయిల్ అయినా పర్లేదు, ట్రై చేయకుండా ఆగిపోతే అది పెద్ద తప్పు అనమాట. కాబట్టి ప్రతి దాన్ని ట్రై చేయండి, ఫాస్ట్ పేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి, ఇంటెన్స్గా బతకడానికి ట్రై చేయండి, ఇంటెన్స్గా వర్క్ చేయడానికి ట్రై చేయండి, ఇంటెన్స్ లివింగ్ ప్రాక్టీస్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇంటెన్స్ లివింగ్ అంటే మనం జీవితం అనేది ఒక్కసారి వచ్చింది, దాన్ని క్షణం నిమిషం రోజు ఎంత ఉధృతంగా ఎంత జాగ్రత్తగా నిమిషం వాడుకుంటూ ముందుకు తీసుకెళ్తాము, ఒక ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయగలం, మాక్సిమం ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయగలం ఆలోచిస్తూ మనం ముందుకెళ్ళాలన్నమాట. అలా చేస్తే మన జీవితం అనేది చివరికి వచ్చేసరికి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కాదు, ఒక్క లైఫ్లో 10 లైఫ్స్ 10 జీవితాలు జీవించినంత ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. అదే ట్రూ లైఫ్ అని నేను నమ్ముతాను. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఏ రోజు స్టాప్ చేయను, ఆ వర్క్ చేసుకుంటూనే వెళ్తాను. అలాంటి వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తారని, అందరూ ముందుకెళ్తారని, అలా ముందుకెళ్తే ప్రపంచం ఇంకా అద్భుతంగా మనకు కనిపిస్తుంది అనమాట. చిన్న కష్టం రాగానే అక్కడే ఆగిపోకుండా ముందుకెళ్తూనే ఉండండి. మీరు ఎలాంటి బ్యారియర్స్ వచ్చినా బ్రేక్ చేసేయండి, మీరే విన్ అవుతారు లైఫ్లో.